అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. ఈరోజు సండే రోజు మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్కి ఏం స్పెషల్లో చూపిస్తాను. మా అమ్మ పొద్దున్నే గారెలు అయితే వేస్తుంది అనమాట. గారెలో ఆనియన్ కొత్తిమీర అన్నీ వేసి గారెలకి కాంబినేషన్గా మా చెల్లికి అయితే చికెన్ కర్రీ మటన్ తిందు. మా మామకి మా చెల్లికి నాకు వచ్చేసి మటన్ కర్రీ అయితే చేసింది. ఇక్కడ ఈరోజు ఆదివారం రోజున మా ఊర్లో నాంచరం తల్లి సంబరం. అందరూ కూడా ఇవాళ స్పెషల్స్ అయితే చేసుకుంటారు. మేమైతే టెంపుల్కి వెళ్తలేదు కానీ ఇంట్లో టిఫిన్కి వడలు అలాగే మటన్ చికెన్ కర్రీ ఓన్లీ టిఫిన్కి మాత్రమే ఇవి. నెక్స్ట్ వచ్చేసి లంచ్లోకి బోటీ అయితే తీసుకొచ్చారు. బోటీలోకి మామిడికాయ అనమాట. మామిడికాయ వేసుకుంటే బోటీలో చాలా బాగుంటుంది. గోంగూర కానీ మామిడికాయ కానీ మామిడికాయ అయితే తీసుకొచ్చారు. బోటీ కర్రీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఫుల్గా చూద్దురు. అలాగే సండే ఈరోజు బ్లాగ్ అంతా కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. బోటీ వచ్చేసి శుభ్రం చేయించే తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఇందులో మామిడికాయ వేసుకొని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మామిడికాయ కానీ గోంగూర కానీ లేదన్నా ఉత్తి టమాటాలు వేసుకున్నా సరే బోటీ చాలా బాగుంటుంది. బోటీ కోసం మామిడికాయ అయితే కట్ చేస్తున్నారనమాట అమ్మ. ఇప్పుడైతే నేను మా చెల్లి టిఫిన్ అయితే చేస్తామన్నమాట. మటన్ కర్రీ గారెలు. ఇప్పుడు నేను మా చెల్లి అయితే టిఫిన్ చేస్తున్నాము. సో మా చెల్లి చికెన్ కర్రీ ఎలా ఉందో చెప్తుంది. ఎలా ఉంది సార్? సూపర్. నేనైతే మటన్ కర్రీ తింటున్నాను అనమాట. ఈమె మటన్ తిందు అంటది కానీ ఇంట్లో ఎవరైనా లేరనుకో మటన్ కర్రీ ఉందనుకో తింటది. ఏదో పైకి అలా మటన్ కర్రీ నేను తిన్నాను చెప్తుంది. అంత పైన అలవాటు మంచిది కానీ సంపూర్ణంగా అవ్వచ్చు. ఇంకా మాటికి కలగడం వల్ల లైఫ్ కూడా అందుకే నవీకరించబడిన పెట్రోల్ స్కిన్ కేర్ హ్యాండ్ వాష్. దీని సాధారణ సబ్బు కంటే 10 రెట్లు జాబ్ ప్రొటెక్షన్ ఇంకా స్కిన్ అనిపిస్తుంది. తినేటప్పుడు మా చెల్లి అస్సలు మాట్లాడుతుంది. ఎందుకంటే మా చెల్లికి తినటం అంటే చాలా ఇష్టం అనమాట. చాలా ప్రీతి, చాలా డెడికేషన్గా చేస్తుంది. ఏ పని చెప్పినా ఒక అరగంట లేట్ అవుతుంది కానీ ఈ విషయంలో మట్టికి 2 నిమిషాలు కూడా లేట్ అనేది చేయదన్నమాట. టైం టు టైం వెళ్ళిపోవాలి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పల్లి చట్నీ దోశలోకి లేదంటే ఇడ్లీలోకి అలా తింటాను. కానీ గారెలకి చపాతీలకి నాన్ వెజ్ ఉండాలి. అంటే ఫస్ట్ నుంచి మా ఇంట్లో అలా అలవాటు అయింది. ఇంకా ఆప్షన్ లేదు, తప్పదు అని అంటే నేనైతే తింటాను. ఈ విధంగా గారెల్లో పల్లి చట్నీ వేసుకొని తింటాం మా వంశంలో. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. మార్నింగ్ లెగిసిన 7:30కి లేచి 7:30కి మొదలెట్టింది మా చెల్లి బయట గిన్నెలు తోమటం. ఆల్మోస్ట్ ఇప్పుడు 9 అవుతుంది. 2 అవర్స్ పైగానే గిన్నెలు తోమింది. అమ్మో ఎంతసేపు తోమిందంటే ఎన్నో ఉన్నాయి అనుకుంటాను. ఏం లే, రాత్రి తోమేమంటే సరిపోదు గైస్. కడగాలి, మళ్ళీ వాటిని గోరించాలి, చాలా టైం పడుతుంది. ఏం చెప్పేవరా? తోమి కడిగి ఆ పక్కన వేసాడు స్టాండ్, అంటుల స్టాండ్లో వేస్తుంది అంతే. అంతేగాని ఇవి బోరింగ్ పంపులో నీళ్లు కొట్టి చేసేది కూడా కాదు, ట్యాప్ వాటర్. నేను అంటులు తోమేలోపు మా అమ్మ చికెన్ కర్రీ మటన్ కర్రీ గారెలకి పప్పు అయితే గ్రైండర్లో వేసుకుంది. ఫుల్ బయటంతా ఊడ్చేసి బయటంతా కడిగేసింది. ఇంత పని చేసేలోపు మా చెల్లి అంటులు తోమింది. మా అక్క బయటికి వెళ్ళి మటన్ తెచ్చింది గాయస్. నేను వెళ్ళను ఫ్రెండ్, మా చెల్లె వెళ్తుంది. మరి ఆ పని చెప్పి వెళ్ళిన తర్వాత అంటులు కడిగానని చెప్తున్నా. వెళ్ళింది. అది మట్టికి చాలా త్వరగా చేసుకొస్తుంది, ఎందుకంటే తినాలి కదా. తర్వాత వెళ్ళిన ఒక 10 నిమిషాల్లో వచ్చేసింది.
ఈ అక్కలు అంతే గైస్, చెల్లెలు చేసిన పని మెచ్చుకోరు. ఎందుకంటే వీళ్ళు సుప్పనాతోళ్ళు, కుళ్ళు. మనం బాగుపడుతున్నామని కుళ్ళు వీళ్ళకి. ఒకరోజు ఫుల్గా మా చెల్లి ఇంట్లో, అంటే కాలేజ్కి వెళ్తుంది కాబట్టి ఎప్పుడైనా హాలిడే ఉన్న రోజు తను అసలు ఇంట్లో ఏం చేస్తుంది, ఏ పనులు చేస్తుంది, ఏ టైంకి ఎలా ఉంటుంది అనేది వీడియో తీసి పెడతాను. అప్పుడు మీకే అర్థమవుతుంది అనమాట. అది జరగదు. నా అంత డీసెంట్గా ఎవరు ఉండరు గైస్. ఎథిక్స్ అన్నీ నాకు చాలా ఉన్నాయి గైస్. ఆఫ్టర్నూన్ లంచ్లోకి మామిడికాయ బోటి కర్రీ అయితే చేస్తున్నారు. సో అది టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. బోటి కర్రీ అయితే స్టవ్ మీద వేసేసారనమాట. దీని ప్రాసెస్ వచ్చేసి ముందుగా అయితే కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం బోటి ఏదైతే కడిగి పెట్టుకుంటామో ఆ బోటి కూడా అందులో వేసి ఆ బోటీలో ఉన్నంత వాటర్ అంతా కూడా ఎగిరిపోనివ్వాలి. కొంచెం పసుపు వేసి బాగా ఎగిరిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు, అలాగే ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. దాంట్లోకి కారం అయితే మళ్ళీ యాడ్ చేసుకొని, కారం యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఎందుకు ఎక్కువగా యాడ్ చేసుకోవాలంటే బోటీ మొత్తం బాగా ఉడకాలి కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలన్నమాట. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. నెక్స్ట్ ఎప్పుడైనా బోటీ కర్రీ చేసినప్పుడు ప్రాసెస్ మొత్తం కూడా వీడియోలో అయితే పెడతాను. ఇప్పుడైతే టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. లంచ్లోకి కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇంకా తినేటప్పుడు రైస్ అయితే కుక్ చేసుకుంటామన్నమాట. చూస్తూ ఉండండి. ఇదిగోండి మామిడికాయ బోటి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ అయితే పుల్లగా చాలా బాగుంటుంది. ఇంకా తినలేదు, తినాలి. బోటి కర్రీ అయిపోయింది. ఇంకా రైస్ అయితే నానబెట్టి ఉంచారు, కుక్ చేయాలి. కర్రీ తిని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది. మా ఇంటి ఎదురుగా ఉండే ఆంటీ నా కోసం అయితే పల్వా తీసుకొచ్చింది చికెన్ కర్రీతో. ఇవాళ నాంచరం తల్లి సంబరాలని చెప్పాను కదా, అందుకనే వాళ్ళైతే బిర్యానీ చేసుకున్నారంట. నా కోసం అని చెప్పి చికెన్ కర్రీ పల్వా అయితే తెచ్చింది. అయితే మా అమ్మాయికి ఇగోండి ఇలా జడ అయితే వేసింది. బాగుందన్నమాట, జడ బాగా వేసింది. ఇంట్లో మొత్తం లంచ్కి కావాల్సిందంతా అయిపోయిన తర్వాత ఇంకా సమ్మర్ వస్తుంది కదా, అమ్మ షాప్కి వెళ్తుంది కాబట్టి సమ్మర్కి బాగా అక్కడ వేడిగా ఉంటుంది. కాటన్ చీరలే వాడుద్ది కదా, ఇంకా అందుకని ఈరోజు కాటన్ చీరలు అన్నిటికీ తీసి మార్నింగ్ నుంచి పని అయిన తర్వాత గంజి పెట్టుకొని ఇలా ఇంటి ముందు అయితే ఆరపెట్టింది. ఈమె మా మామ, అంటే మా నాన్నోళ్ళ భోజనం పెట్టాలి. మా మామకే వెయిట్ చేస్తుంది. ఇక మా ఇంట్లో న్యాచురల్ బ్యూటీ ఎవరైనా ఉన్నారంటే అది మా సిస్టరే. చూసారా టమాటాని పెట్టుకుంటుంది ఫేస్కి. భయంకరంగా చచ్చిపోతారు. గ్యాస్ న్యాచురల్. నేనైతే ఇప్పుడే జస్ట్ నా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అయ్యేసి వచ్చాను. ఇంకా ఇప్పుడైతే లంచ్ చేసేసిన తర్వాత మా చెల్లి నేను సిరీస్ వీడియోస్ తీద్దామని చెప్పి రెడీ అవ్వాలి. సో ఇదైతే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఈ టాప్స్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర ఇచ్చిన బిర్యానీ అయితే తింటున్నాం అనమాట. ఇప్పుడు మా చెల్లి కూడా వచ్చి జాయిన్ అవుతుంది. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ కొత్త వ్లాగ్స్తో అయితే మళ్ళీ కలుస్తాను. వీడియోస్ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో